హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. అదే హోమ్ టూర్. అదేంటి శిరీష హోమ్ టూర్ ఇంతకుముందు పెట్టావు కదా ఛానల్ పెట్టిన కొత్తలో మీరు అనుకోవచ్చు. ఇప్పటికీ అప్పటికి చాలా చేంజెస్ ఇంట్లో జరిగాయి. యాక్చువల్గా మెయిన్గా పెట్టడానికి వీడియో రీజన్ ఏంటంటే, మనం ఎప్పుడో అంటే కొన్ని ఏళ్ళ తర్వాత వుడ్ వర్క్స్ చేయించుకున్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే మనకు అవి చాలా బోర్గా అనిపిస్తాయి, నచ్చకుండా అనిపిస్తాయి. అయితే ఏదో సంథింగ్ ప్రాబ్లం వస్తున్నప్పుడు మనం వుడ్ వర్క్ని మార్చడం అంటే అస్సలు అవ్వదు. పెయింటింగ్స్ మార్చుకోవచ్చు, సోఫాలు, కట్టెలు, ఇంట్లో ఏవైనా ఫర్నిచర్ మార్చుకోవచ్చు, కానీ వుడ్ వర్క్ మార్చడం. కానీ నేను వుడ్ వర్క్ని కూడా మార్చాను అనమాట. సో ఏం మార్చాను అంటే నచ్చని వాటిని డోర్స్ అన్నిటి కూడా నేను చేంజ్ చేశాను అనమాట. చేసి కూడా చాలా నెలలైంది. అప్పుడు షేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఏంటో అలా పనిలో పడి మర్చిపోయాను. సో కొంతమందికి యూజ్ అవ్వచ్చు కదా, ఎందుకంటే నేను పెట్టినప్పుడు నా థాట్ వేరేగా ఉంది. ఇప్పుడు పిల్లలు వచ్చాక ఆ కలర్స్ అవి నచ్చలేదు, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయన్నమాట. అవి ఏంటని చెప్పి వుడ్ వర్క్ నేను ఏం చేంజ్ చేశాను, అది కూడా బడ్జెట్లో. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది వీడియోలో మీకే చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇల్లు అన్నాక ఎంతో కొంత మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. ఇంట్లో మనం ఉంటున్నప్పుడు తప్పదు, కొన్ని మనం చేంజ్ చేసుకోవాల్సింది, కొన్ని అనుకోకుండా కొన్ని చేంజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలా చాలా పెడుతూనే ఉంటాయి ఇంటికి, తప్పదు. మనం మెయింటైన్ చేయాలి, మన ఇంట్లో ఉండాలి అంటే ఏదో మన బడ్జెట్లో కొంచెం ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడంలో ఎంతో కొంత మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో నేను బడ్జెట్లో ఇంట్లో ఉన్న వుడ్ వర్క్ని ఎలా మార్చాను, అంతకుముందు అసలు ఎలా ఉండేది, ఏం జరిగిందని మార్చాను నేను అన్ని వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, హైప్ చేయడం మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నవాడు తప్పకుండా చేయొచ్చు. మరి లేట్ చేయకుండా మా హోమ్ టూర్ చూసేద్దామా? ఇది థర్డ్ టైం ఏమో నాకు తెలిసి హోమ్ టూర్ అంటున్నాను. సో మీకు తెలుస్తుంది అంటే ఏమేమి చేంజెస్ నేను ఇంట్లో చేశాను, అప్పటికి ఇప్పటికీ ఏం మారింది, ఎలా ఉంది అన్నది. అఫ్కోర్స్ మీకు కొన్ని తెలిసి ఉండొచ్చు, తెలియని కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అవి ఇవాళ షేర్ చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అంటే మన కొత్త సబ్స్క్రైబర్స్కి అలాగే పాత సబ్స్క్రైబర్స్ కూడా వీడియోలో చెప్పాను కదా, మెయిన్ వుడ్ వర్క్ని ఎలా చేంజ్ చేశాను, బడ్జెట్లో నచ్చని అప్పటి ప్యాటర్న్స్ని ఇప్పుడు కొత్తగా ఎలా మార్చుకున్నాను అన్నది షేర్ చేద్దాం. మెయిన్ కాన్సెప్ట్ ఇది అందరికీ మీ అందరికీ తెలుసు. మాది విల్లా, డూప్లెక్స్ హౌస్, గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. బయట లాను, మొక్కలు ఇంతకుముందు చాలాసార్లు వీడియోలు షేర్ చేస్తూ వచ్చాను. ఇది మన అందరి ఫేవరెట్ ప్లేస్, ముగ్గు పెట్టుకునే ఏరియా. ఇక్కడే నేను ముగ్గులు పెడుతూ ఉంటాను, మీ అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మన ఇంట్లో స్టార్ట్ అవుదాము. నేను ముందుకు పిక్చర్స్ యాడ్ చేస్తాను, ఇప్పుడు కూడా యాడ్ చేస్తాను. సో నేను మీకు ఏం చేశాననేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ అసలు ఈ గుమ్మానికి ఉండే ఫ్లవర్ గార్లాండ్ నేను తిరుపతిలో లాస్ట్ టైం తీసుకున్నాను, అది పెట్టానమాట. మంచి అందం వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హాల్ ఇది. మీ అందరికి తెలుసు, సోఫాలు అవి మళ్ళీ లెదర్ సోఫాలు, కర్టన్స్ తీపిచ్చేసి బ్లైండ్స్ అవి పెట్టించాను అని చెప్పని అప్పుడు షేర్ చేశాను. బట్ బిఫోర్ ఇలా ఉందో మీకు ఒకసారి చూపించారు కదా, ఒకసారి ఇది పాతవి 2 ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇది యాక్చువల్గా ఫస్ట్ కొన్ని సంవత్సరాల కిందట తీసుకున్న ఫస్ట్ సోఫా. దీన్ని మళ్ళీ ఏం చేశానంటే కలర్ కొంచెం ఫేడ్ అయిందని చెప్పి దీనికి ఒక కవర్ వేశాను. అంటే ఫస్ట్ సెకండ్ ఇది. తర్వాత ఆ సోఫా మొత్తం క్లాత్ కదా పాడైపోయిందని చెప్పి మళ్ళీ రెగ్జిన్ సోఫా పెట్టి కుట్టించాను. శ్రీకర్ ఒడిగప్పుడు ఇంట్లో కొంచెం చేంజెస్ చేసినప్పుడు ఆ సోఫా చేయించాను అనమాట. యాక్చువల్గా ఫస్ట్ సోఫా దానికి కవర్ వేసి తర్వాత అదే సోఫాని రెగ్జిన్తో కుట్టించి అది కూడా తీసేసి నెక్స్ట్ ఈ కొత్త సోఫా లెదర్ది తీసుకున్నాం అనమాట. సో ఇన్ని చేంజెస్ జరిగాయి హాల్లోని. ఇప్పుడు మెట్ల మీద కూడా చూసారా, ముందంతా ప్లెయిన్, ఆ తర్వాత నేను వాల్ డిజైన్ అది చేశానని చెప్పాను కదా. సో చేంజెస్ అంటే మనం కావాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ ఏదైనా వస్తువు పాడైనప్పుడు దాన్ని ఖచ్చితంగా రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఆ సోఫాల్లో కూడా బాగా బ్యాక్ పెయిన్ వచ్చేది. ముందు కన్నా రెగ్జిన్ క్లాత్ తీయించినప్పుడు ఫుల్ బ్యాక్ పెయిన్ అవ్వడం వల్ల అది పైన లాంజ్లో వేసేసి కింద మాత్రం ఈ లెదర్ సోఫాస్ తీసుకున్నాము, ఇంకా ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పని. ఇది ఇప్పుడు లేటెస్ట్గా ఉండే పూజ గది. అంతకుముందు ఉన్న పూజ గది ఇంకో పక్కన యాడ్ చేశాను కదా, అది వెంకటేశ్వర స్వామి ఫోటో లేదు అప్పుడు. తర్వాత కింద నుంచి దేవుడి ఫోటోలు కొంచెం పైకి వచ్చాయి. అలాగే కొన్ని మార్పులు చేసుకున్నాను. బట్ ఈ వాల్ స్టిక్కర్ గోల్డ్ కలర్ మాత్రం ఇంటి గృహప్రవేశం అయిన తర్వాత నేను స్టిక్ చేశాను, ఎందుకంటే ప్లెయిన్గా ఉన్నాయి వాల్స్ అని చెప్పని. ఆ తర్వాత దేవుడి గదిలో ఏమేమి కొనుక్కున్నాను, ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాను, అంటే నెక్స్ట్ అప్డేట్ ఏం చేసుకున్నాను అనేది మీ అందరికీ ఎప్పటికప్పుడు పూజా వీడియోస్ ద్వారా తెలిసిందే. బట్ బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చూసుకుంటే ఇంత చేంజెస్ ఉందా అని నాకే అనిపించింది అనమాట. ఎందుకంటే ఓల్డ్ వీడియోస్ కూడా కొన్ని స్క్రీన్ షాట్లు పక్కన మీకు యాడ్ చేస్తేనే కదా తెలుస్తుంది. బట్ ఈ వెంకటేశ్వరం ఫోటో పెట్టాక లైట్స్ లేవు, ఇంతకుముందు హ్యాంగింగ్ లైట్స్ లేవు, ఇవన్నీ చేంజెస్ వచ్చాయి.
ఎంతో కొంత మనం ఇంటిని అప్డేట్ చేసుకుంటాం కదా, అది కూడా బడ్జెట్లో. మనం ఏమి లక్షలు పెట్టలేము. బట్ వుడ్ వర్క్కి ఇంత తక్కువలో నేను మార్చుకుంటాను అసలు అనుకోలేదు. అసలు నాకు అది మారుస్తారని కూడా ఐడియా లేదు. బాబాయ్ మళ్ళీ చాలా పెద్ద వర్క్ ఏమో, లక్షల్లోనేమో అని భయపడిపోయాను. కానీ మీకు ఎవరికైనా అంటే ఒక 20 years 10 years కిందట కూడా చేయించుకుని వుడ్ వర్క్ నచ్చకపోతే కనుక దాన్ని అంటే కొన్నిటికే నాకు తెలిసి పాసిబుల్ అవుతుంది అనుకుంటా. మాది 3D లామినేషన్స్ కదా, సో దాని మీద ఇంకొక లామినేషన్ అంటే ఇచ్చడం ఈజీ కాబట్టి చేయించుకున్నాను నేను. ఎంత ఏంటంది మీకు బెడ్రూమ్ చూసి వచ్చాక ఎందుకు మార్చానో కూడా చెప్తాను. కిచెన్ ఏమీ లేదు, యాజ్ యూజువల్ ఏముందో అది, డైనింగ్ టేబుల్ అదే. కిచెన్ మాత్రం మార్చాలి అంటే ఒక 50,000 అడిగాడు. సో ఎందుకంటే గ్రానైట్ తీయాలట, మళ్ళీ వుడ్ వర్క్ బాక్సులు అన్నీ చుట్టూరా ఉన్నాయి కదా. ఎందుకు మేడం చాలా బాగుంది, అసలు ఏం పాడవలేదు, మీద వద్దు వద్దు అంటే సరే అని ఉంచాను. ఎందుకంటే ఇంక ఈ ఫ్లోరల్ కొంచెం ఇప్పుడు నచ్చట్లేదు. అప్పుడు కొంచెం ట్రెండ్గా అనిపించింది 8 ఏళ్ల కిందట, 2018. సో అప్పుడు ఓకే. బట్ ఇప్పుడు ఏంటంటే ఏదో సమ్ లైట్ షేడ్స్ కావాలి అని అనిపిస్తుంది. సో అందుకని పాసిబిలిటీ ఉన్నంత వరకు డబ్బులు కొన్ని ఉన్నప్పుడు దాచుకుంటూ చేయించింది. యాక్చువల్గా ఈ బెడ్రూమ్ ఫస్ట్ మీకు పిక్చర్స్ చూపిస్తాను, ముందుకి ఇప్పటికీ ఎలా ఉంది. ఇదైతే ఇప్పుడు లేటెస్ట్ బెడ్రూమ్. బెడ్స్ సేమ్ మా ఇంట్లో సేనా అమ్మ నాన్నగారు ఎవరైనా వచ్చినా కూడా సింగిల్ సెపరేట్గా ఉండాలి అని చెప్పని ఇలా బెడ్స్ చేయించాలని చెప్పాను కదా. కింద బెడ్రూమ్, ఇది స్టోర్ రూము, దాని పక్కన బెడ్రూము. సో ఫస్ట్ ఇవి మార్చి అనమాట. లైట్ షేడ్స్ తీసుకున్నాను, వైట్ అండ్ సోఫా బేజ్ ఏదైతే ఉందో ఆ కలర్ వేయించాను అనమాట. సింపుల్గా ఉంటుంది, ఎక్కువ హడావుడిగా ఉండదు, చాలా ప్లెజెంట్గా ఉండాలి అన్న కాన్సెప్ట్లోకి వచ్చేసి అనమాట. ఇల్లు అస్సలు హడావుడి ఉండకూడదు, ఎక్కడ చూసినా అలా పాజిటివ్గా ప్రశాంతంగా అన్నప్పుడు లైట్ కలర్సే మనకి చాలా మంచి లుక్ వస్తాయి. డార్క్ షేడ్స్ కాదు అన్న సంగతి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. లాస్ట్ ఇయరే చేయించాను యాక్చువల్గా. ఇది చేయించి కూడా 1 year అవుతుందేమో. నేను వీడియోలో చెప్పడం అవ్వలేదు ఎప్పుడు, అంతే అక్కడ అప్పుడుండే టైంని బట్టి ఏమో నాకు అంత అవ్వలేదు. యాక్చువల్గా ఇప్పుడు చూపిస్తాను కదా, ఇక్కడ కాయిల్ పెట్టారనమాట మామయ్య గారు ఒకసారి. మొత్తం వుడ్ అంతా కాలిపోయిందనమాట అక్కడ. సో అస్సలు బాగోలేదు, ఇంక మనం ఏం చేయలేము. అంటే ఒక 1 feet వరకు ప్యాచ్ అయిపోయింది. ఇగో ఫస్ట్ మా వుడ్ వర్క్ ఇది. బాబోయ్ ఈ కలర్స్ నేను ఎలా పెట్టించాను అసలు. ఇదైతే నేను పెట్టించలేదు, వుడ్ వర్క్ అతనే పెట్టించేశాడు. తర్వాత దాని మీద ఇలా స్టిక్కర్ అంటించాను, ఇది కూడా మీకు షేర్ చేశాను. మనకి వినైల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అదంతా గ్రీన్ మీద అంటించేసాను. ఆ గ్రీన్ ఏంట్రా బాబు అనుకుని నాకే చిరాకు వచ్చింది దాన్ని చూసి. అది చెప్పాను కదా, అక్కడి నుంచి స్టిక్కర్ అంటించే ఒక అప్డేట్. దాని నుంచి ఈ వుడ్ వర్క్ జస్ట్ ఆ షీట్లు మార్పించడానికి నాకు ఒక్కొక్క రూమ్కి 15,000 అయింది. మొత్తం పైన కింద పక్కన చూసారా సైడ్ లాగాను, అది మొత్తం షీట్ ఏదైతే నా 3D అవుట్లైన్ షీట్ ఉందో దాన్ని రైట్గా చెక్కుతాను అనమాట. మిషన్తో చెక్కేసి దాని మీద మళ్ళీ గమ్ పెట్టేసి, ఇప్పుడు నేను ఏదైతే అక్రిలిక్ షీట్స్ మళ్ళీ తెప్పించుకున్నానో ఆ షీట్స్ దాని మీద స్టిక్ చేసేస్తారు. అస్సలు మనకి వుడ్ వర్క్ మళ్ళీ సైడ్ మొత్తం ఒక పైపింగ్ టేప్ లాగా వేసేస్తారు అనమాట. ఎందుకంటే మరి బయటకు వస్తుంది కదా కొంచెం, అవి అంతా చాలా తిన్గా ఉంటాయి, పెద్ద చాలా తక్కువ వాటికి. సో మనకి బండగా బయటకు వచ్చేయడం అవి ఏముండదు. సో నాకు కింద బెడ్రూమ్ మార్చడానికి 15,000 అయింది విత్ మెటీరియల్. నేను ఇంకేమి అతను చేసినందుకు కానీ అన్నిటికీ కలిపి 15, నాకు తెలిసి 15 to 18 ఏమో, అంతకన్నా అవ్వలేదు. అప్పుడే చేయించి చెప్పానుగా 1 year అవుతుంది, 8-10 months దాటిపోయింది కూడా చేయించి. సో పైన ఒక బెడ్రూమ్ కూడా మార్చాను అనమాట. దానికి కింద బెడ్రూమ్ మార్చడానికి చెప్పానుగా అది అంటుకుంది అని చెప్పని మస్కిటో కాయిల్ పెడితే అది అంటుకుపోవడం వల్ల మార్చాల్సి వచ్చింది. సో అతను మారుస్తాను ఈ బడ్జెట్ అని చెప్పి వెంటనే ఒప్పుకొని చేంజ్ చేసాం. కింద సోఫాలు చూపించాను కదా, అవి తీసుకొచ్చి లాంజ్లో వేస్తాను అనమాట. ఇందు లాంజ్లో ఫుట్ కూడా పెడతాను ఒకసారి. ఇంతకుముందు సోఫా లేనప్పుడు మా లాంజ్ ఇలా ఉండేదనమాట, ప్లెయిన్గా ఉండేది. కింద సోఫాలు తీసుకొచ్చి మంచిగా యాక్చువల్గా, బట్ కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందంతే. సో పైన రెగ్యులర్గా మనం ఎప్పుడో కానీ కూర్చోం కదా అని చెప్పని పైన అరేంజ్ చేస్తాను, కరెక్ట్గా సరిపోయాయి. యాక్చువల్గా మంచివి మేము చేయించుకున్నాము. ఏదైతే క్లాత్ మీకు ఇంతకుముందు వెల్వెట్ క్లాత్ చూపించానో బ్లాక్వి, అదే మొత్తం, బట్ పైన మాత్రం మార్చామంతే. ఎప్పుడైనా మాకు డేట్ వచ్చినప్పుడు అది కొంచెం కూర్చోడానికి అయితే ఇక్కడ బాగుంటుంది, ఇవి క్లాత్ కాదు కదా అని చెప్పని. సో కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి కూడా మెట్లు, టెర్రస్ మీదకి వెళ్ళడానికి కూడా సేమ్ స్టెప్స్. ఇదొక బెడ్రూమ్, ఇదొక హోమ్ థియేటర్, ప్లస్ ఇటుపక్క ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది పిల్లల బెడ్రూమ్ అనమాట. లాంజ్లో ఇలా సోఫాలు అరేంజ్ చేసాము. ఎప్పుడైనా నేను క్లాసులు చెప్పుకున్న, టైలరింగ్ వర్క్ చేసిన అంతా ఈ లాంజ్లోనే. ఇక కొత్త రోబో, చిట్టి రోబో మా ఇంటికి వచ్చిన నెక్స్ట్ గెస్ట్, ఇంతకు ముందు లేదు, అది రీసెంట్గా వచ్చింది. సోఫా కూడా ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ప్రింటర్ ఇంకేమైనా వైఫై ఏమైనా ఉంటే ఇక్కడ ఇలా అరేంజ్ చేసేసుకున్నాం అనమాట. అంటే ఇంకా మాకు పిల్లలు చదువుకోవడానికి ఏదైనా కూడా ఈ లాంజ్లో ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది. మాకు విడిగా ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు కూడా ఇక్కడ కూర్చోవచ్చు, ఇబ్బంది రోజులు వచ్చినప్పుడు కూడా కూర్చోవచ్చు అని కింద సోఫా తీసుకొచ్చి పైన వేసి కింద కొత్త సోఫా తీసుకున్నాం అనమాట. అది చేంజ్ జరిగింది ఇందులోను. సో ఇప్పుడు కమింగ్ టు అవర్ బెడ్రూమ్, అంటే మా బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు అయితే ఫుల్ చేంజ్. ఇంతకు ముందున్న దానికి ఇప్పటికీ బాబోయ్ నాకైనా ఇంత చేంజ్ వచ్చింది అనిపించింది. దానికి కూడా రీజన్ ఏంటంటే
ఒక బ్రేక్ వచ్చిందనమాట, పెద్దగా ఒక డోర్ అంతా బ్రేక్ వచ్చింది. పైగా మావి స్లైడింగ్ డోర్స్, మరి ఎందుకునో అప్పుడు ఆ మోడల్ అంత బాగోలేదో ఏమో తెలియదు కానీ డోర్స్ అస్తమాటు ఊడిపోవడమే. అందుకని ఫస్ట్ అసలు నేను ఏంటంటే డబల్ డోర్ పెట్టించాలి అని ఫిక్స్ అయిపోయాను. ఇది ఫస్ట్ది మా బెడ్రూమ్ ఫస్ట్ లుక్, ఫుల్ బ్లూ హైలైట్ అయిపోతున్నట్టుంది. ఇప్పుడు ఏదో ఎంతో కామ్గా పీస్గా బెడ్ ప్లస్ వుడ్ వర్క్ కలిపి చేయించాం అనమాట. మేము బెడ్ కూడా అందులోదే, వుడ్ వర్క్ చేయించినప్పుడు బెడ్ కూడా చేయించాం. సో అది కూడా బ్లూ ఉండేది. సో బెడ్స్ అన్నీ డబల్ డోర్, అదే కబోర్డ్స్ అన్ని డబల్ డోర్ పెట్టించేసాను. కట్ చేయించేసి మా వుడ్ వర్కే కట్ చేయించి దానికి లాక్ పెట్టించి డోర్ పెట్టించాను. బెడ్ కూడా మొత్తం చుట్టూరా చెప్పానుగా ఇందాక, ఏదైతే లామినేషన్ ఉందో దాని మీదే ఇవి స్టిక్ చేసేస్తారు అంతే. దీనికి మాత్రం బెడ్ కూడా ఉంది కాబట్టి 20-25 అడిగినట్టున్నారు. 22 ఎంతో నాకు గుర్తులేదు కరెక్ట్గాను, 20-25 బిట్వీన్ అయిందనమాట. ఎందుకంటే షీట్స్ అన్నీ తేవాలి కదా, వైట్ తేవాలి, బ్రౌన్ తేవాలి, మొత్తం ఈ కబోర్డ్ అంతా కింద కూడా ఇక్కడ కూడాను, ప్లస్ అలాగే బెడ్ కూడా అన్నీ మార్చాలి కాబట్టి విత్ వర్క్, లామినేషన్స్ తేవడానికి గమ్ము, ఇంకా వాళ్ళకి హ్యాండిల్స్ అన్నీ కావాలి కదా, లాక్స్, ఇవన్నీ సైడ్ టేబుల్ అన్నీ కలిపి నాకు 22 అయినట్టు గుర్తు నాకు. పర్వాలేదు కదా, మన బడ్జెట్లోనే ఉంది కదా రేటు. వుడ్ వర్క్ మన వుడ్ ఏదైతే ఉందో అది ఓకే, బట్ దానిపైన ఉండే లామినేషన్ మాత్రమే మార్చాను నేను. మా వుడ్ అంతా చాలా స్ట్రాంగ్గా మంచిగా ఉంది, బట్ ఆ కలర్స్ నచ్చక ఆ బ్లూలు అవి కాకుండా ప్రశాంతంగా ఉంటే బాగుంటుందని చెప్పని చేంజ్ చేసిందనమాట. బాత్రూమ్ డోర్ కూడా చేంజ్ చేసాం. యాక్చువల్గా అది కూడా బాగా పాడైపోయింది అనమాట వాటర్కి. సో ఇదైతే సమ్ ఫ్లష్ డోర్స్ అంటారు కదా, అవైతే తడికి పాడవదు, టెర్మైట్ ఫ్రీ. సో అవన్నీ బాగుంటుందని చెప్పని బాత్రూమ్ డోర్ కూడా చేంజ్ చేసేసాము. ఈ గది అయితే మొత్తం ఓవరాల్గా అయితే బ్లూ థీమ్ నుంచి వైట్ థీమ్కి వచ్చేసింది. ఇంతకుముందు బ్లూ కర్టెన్స్ వేసాను, వైట్ కర్టెన్స్ వేసాను, కర్టెన్స్ ఎన్నో మార్చాను. ఇంకొద్దు బాబు అవన్నీ వద్దని చెప్పని ఇప్పుడు ఇంక ప్లెజెంట్గా ఉండేలాగా ఇలా అయింది వర్క్. బట్ ఇంచుమించు ఒక 20 రోజుల నుంచి 4 రోజుల వరకు ఇల్లంతా అస్తవ్యస్తం. ఎందుకంటే ఆ వుడ్ వర్కులు కట్టింగ్లు చేసి ఏ రూమ్కి ఆ రూమ్ అంతా చేసి అప్పుడు వీడియోలు పెట్టే ఓపిక లేక నాకు వదిలేసాను. ఏదైనా ఇంట్లో పని పెట్టుకున్నామంటే చాలా పని కష్టం, ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అది. మొత్తానికి ఫైనల్గా అయితే అయిపోయింది. నెక్స్ట్ హోమ్ థియేటర్, మీ అందరికీ తెలుసు హోమ్ థియేటర్ అని చెప్పనిది పెద్ద బెడ్, 13 ఫీట్ బెడ్, ఎవరైనా గెస్ట్లు వస్తే చేయించుకోవచ్చు అని చెప్పని ఇలా రెడీ చేసుకున్నాం మేము. పాత పిక్ కూడా మీకు ఒకసారి యాడ్ చేస్తాను. సో ఇది పాత పిక్, అప్పటికి రిక్లైనర్స్ లేవు, టీవీ కూడా లేదు. తర్వాత కొంచెం హోమ్ థియేటర్ కింద మార్చుకుని అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా 6-7 హ్యాపీగా పడుకోవచ్చు, కింద కూడా పడుకోవచ్చు, అంత పెద్దది ఇది. 13x18 ఫీట్ సంథింగ్ అంతా ఉంటుంది. ఆ వాల్ మీద కూడా నేను డిజైన్ చేశాను కదా, అంత ముందు లేదు. తర్వాత టీవీ చూడడానికి ఇది బాగుంటుందని చెప్పని రిక్లైనర్స్ కానీ ఆ టీవీ తీసుకోవడం కానీ చేంజెస్ జరిగాయి అనమాట. నెక్స్ట్ మనం కాస్త రిలాక్సేషన్ అవ్వాలి, వర్క్ అంతా చేసి టెన్షన్ అయినప్పుడు టీవీయే కదా మనకి, మిగతా కిందంటే పిల్లలకి వాళ్ళకి డిస్టర్బెన్స్. సో హోమ్ థియేటర్గా ఉంటే ఇక్కడైతే ప్రశాంతంగా కూర్చోవచ్చు, పెద్ద రూమ్ కదా అన్నట్టుగా ఇలా ఏర్పాటు చేసుకున్నాము. వాల్ అంతా డిజైన్ కూడా చేశానని చెప్పాను కదా, ఇది సౌండ్ ప్రూఫ్గా ఉండాలని చెప్పని వుడ్ వర్క్కి తగ్గట్టుగానే టైల్స్ కూడా సేమ్ వుడెన్ టైల్స్ లాంటివి తీసుకున్నాను అనమాట. ఇంతకుముందు ప్లెయిన్ వాల్, తర్వాత నేను డిజైన్ చేశాను. ఇది మీ అందరికీ తెలుసు, నాకు తెలిసి నా ఓన్గా నేనే చేశాను ఇది అనేది. చెప్పానుగా చిన్న చిన్న చేంజెస్, మనకు బడ్జెట్లో ఉండేట్టుగా చిన్న చిన్న చేంజెస్, బట్ కొన్ని మనకి ఇష్టమై కొనుక్కునేవి కొన్ని ఉంటాయి. సో ఫైనల్గా అలా హోమ్ థియేటర్ అయితే చేంజ్ అయింది. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ కూడా మీరు చేంజ్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఒకటే బెడ్ ఉండేది ఇద్దరికి, చిన్నపిల్లలు కదా అని. బట్ ఇప్పుడు ఏంటంటే ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు, జెండర్ కూడా డిఫరెంట్ కాబట్టి ఇద్దరు కలిసి పడుకోలేరు. అందుకని ఆ బెడ్ తీసేసి సింగిల్ బెడ్స్ ఇద్దరికి చేయించాను. వాళ్ళు వుడ్ వర్క్ మాత్రం మార్చలేదు, ఎందుకంటే ఒక సైడ్కి ఉంటాయి కదా, దానికి అనవసరం పెట్టుబడి పెట్టడం అని చెప్పని అదే పెట్టుబడి నేను మంచాలు తీసుకున్నాను అనమాట. 15,000లో మంచాలు వచ్చేసాయి నాకు. సో మంచివి రోజ్ వుడ్ సంథింగ్ ఏవో ఉంటే ఇద్దరికి అవి తీసుకున్నాను. మా బెడ్రూమ్ కూడా మార్చవా అమ్మా అని అడిగారు. అవసరం లేదు నాన్న, ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి, అనవసరమైన చోట వద్దు, మీకు మంచాలు ఇప్పుడు సెపరేట్ కావాలి, ఎందుకంటే మీ ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు కదా అని చెప్పని బెడ్స్ ఎవరికి వాళ్ళు సెపరేట్ చేసేసాం అనమాట. వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఉంటుంది. ప్లస్ మాకు ఆ డ్రెస్సింగ్ ఏరియా సైడ్ ఏంటంటే బాత్రూము ప్లస్ కబోర్డ్స్ వచ్చాయి కదా. సో ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బట్టలు మార్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అటుపక్క అని చెప్పని అక్కడ ఒక డోర్ పెట్టించాను. వీళ్ళకి ఇది అటాచ్డ్ బాల్కనీ వచ్చింది, మంచిగా ఇక్కడే నేను బట్టలు ఆరేసుకోవడం కానీ ఏదైనా ఉన్నా అక్కడే ఉంటుంది, అక్కడే చేసుకుంటాను అంతా. ఎందుకంటే పిల్లల బాత్రూంలోనే వాషింగ్ మిషన్ పెట్టేశాను. సో అక్కడి నుంచి తీసుకోవడం, బట్టలు ఆరేయడం అంతా అక్కడ. ఈ వుడ్ వర్క్ మాత్రం మార్చలేదు, ఎందుకంటే సైడ్కి ఉంటుంది, పెద్ద ఏం కనిపించదు, అది మనం లోపలికి వెళ్తే తప్ప కనిపించదు. అందుకని డోర్స్ కూడా అన్నట్టు ఇవి స్లైడింగ్, ముందైతే స్లైడింగ్స్ పెద్ద వచ్చాయన్నమాట వాళ్ళకి పిల్లలకి. అంత పెద్దది స్లైడ్ జరగట్లేదు, స్ట్రక్ అయిపోతుందని చెప్పని దీన్ని కట్ చేయించి
2 డోర్ కింద పెట్టించాను అనమాట పిల్లలిద్దరికీను. ఓపెన్ చేసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. స్లైడింగ్ ఏంటంటే నువ్వు జరుపుతావు అని ఇద్దరు కొట్టుకోవడం, ఇద్దరికి ఒకటేసారి స్కూల్ టైమింగ్స్ కాలేజ్ టైమింగ్స్ అయినప్పుడు ఇటొకళ్ళు తోసుకోవడం, వాళ్ళిద్దరు కొట్టుకోవడం కన్నా ఇలా డబుల్ డోర్ చేంజ్ చేస్తే హ్యాపీగా డోర్స్ ఎవరి డోర్స్ వాడు ఓపెన్ చేసుకుంటారు, కొట్టుకోరు అని చెప్పని ఇది చేయించాను. ఇది జస్ట్ 3,000 to 5,000 ఏమో, మహా అయితే 3,000 to 5,000 కూడా అవ్వలేదు. ప్లస్ చెప్పాను కదా, డ్రెస్ మార్చుకున్నప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకూడదు, పడుకున్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని మధ్యలో ఒక డోర్ పెట్టించాను అనమాట, డ్రెస్ ఏరియా కింద ఉంటుంది అని. ఇది ఒక మార్పు చేయించాను అనమాట. ఒక చిన్నగా హోల్ పెట్టించి వెనకాల ఒకటి బోల్ట్ కింద పెట్టించేసామంటే ఈ బెడ్రూమ్లోకి అటుపక్కది ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు. హ్యాపీగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఒకరి తర్వాత ఒకటి వచ్చేయచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవచ్చు. అది కూడా ఒక 3,000 to 5,000 ఏమో డోరు, మంచిదే, స్ట్రాంగ్గా ఉన్నది. దానికి పెయింట్ వేయించాను అనమాట, మళ్ళీ సేమ్ వాల్ కలర్ లాగానే ఉండాలి అని చెప్పని వుడ్ మీద ఒక 2-3 కోట్స్ ఏదో పెట్టించి వేయించాను. సో వెనకాల హ్యాంగర్ పెట్టుకోవడానికి, వాళ్ళకి బట్టలు పెట్టుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది. స్నానం చేసిన వెంటనే డ్రెస్ మార్చుకొని మళ్ళీ బయటకు వచ్చేసేందుకు డోర్ ఉంటుంది. హ్యాపీగా కావాలంటే తీసేయచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇది చేంజ్ చేసిందనమాట మా హోమ్ టూర్. ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.